మనుషుల మాట విని, మనుషుల్ని ఆ మాటలతోనే వాళ్ళని అర్థం చేసుకునేవాడు నార్మల్ మనిషి, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. కానీ మనసు మాట, మనసులో ఏముందో అది చెప్పకపోయినా మనసుని అర్థం చేసుకునేవాడే ప్రేమికుడవుతాడు. ఆ ప్రేమకి ఏమి అవసరం లేదు. ఆ ప్రేమకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ప్రేమని చాలా గొప్పగా ప్రేమించగలడు. ప్రేమించిన వాళ్ళని చాలా గొప్పగా చూసుకోగలడు. ప్రేమించిన వాళ్ళకి ఏం కావాలో, ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే వాళ్ళు జీవితం బాగుపడుతుందో అని ప్రతి నిమిషం, ప్రతిరోజు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించినా, ప్రేమించకపోయినా, మన వైపు చూసినా, చూడకపోయినా వాళ్ళ మీద మనకిష్టం ఉంది కాబట్టి ప్రేమిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళ జీవితం కోసం, వాళ్ళు బాగుండటం కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళ సంతోషం కోసం కూడా. వాళ్ళ సంతోషం కోసం ఎలా అయినా కష్టపడతారు. ఈళ్ళ ప్రేమ అర్థం చేసుకొని లాస్ట్‌కి కలిసిపోతే ఓకే. కానీ విడిపోయినా సరే, నేను బాధపడినా, నా జీవితం ఏమైపోయినా పర్లేదు. తను బాగుండాలి. తను కష్టపడకూడదు. తను సుఖంగా ఉండాలి. తను పిల్లా పాపలతో, తల్లిదండ్రులతో ఆనందంగా గడపాలని కోరుకుంటారు నిజమైన ప్రేమికులు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఏమి కోరుకోదు. నాకది కావాలి, నాకలా ఉండాలి, నాతో అలా ఉండాలి, నాతోనే ఉండాలని కోరుకోరు. నా ప్రేమ అర్థం కావాలి, నేనేంటో అర్థం కావాలి, నా మనసుని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. అలా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రేమిస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారు. వాళ్ళ లైఫ్‌లో ఉంటారు. అర్థం చేసుకోకపోతే ఈళ్ళు కోరుకున్నట్టే ఎవరితోనో హ్యాపీగుంటారు. కానీ ఈళ్ళ లైఫ్‌లోకి రారు. ఈళ్ళ లైఫ్‌లోకి అంతకు మించి ఈళ్ళని బాగా చూసుకునే వాళ్ళొస్తారు. నువ్వొకరిని ప్రేమించి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే, నిన్ను బాగా చూసుకునేవాళ్ళు నీ లైఫ్‌లోకొస్తారు. నిన్ను ఆప్యాయతంగా, అనురాగంగా, చంటి పిల్లోడిలాగా చూసుకునే వాళ్ళొస్తారు. సో, మన మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే మనకు కూడా అలాంటి వాళ్ళే వస్తారు.